వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈరోజు మాదిగా నుండి అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. వీళ్ళు ఎక్కడి నుండి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వీళ్ళు చేసే జాబ్ ఏంటి అన్న వివరాలు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది రేఖ మేడం గారు ఇస్తారు. మాదిగా అబ్బాయిల యొక్క బయోడేటాలు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదే విధంగా లెక్చరర్స్ కూడా ఉన్నారండి. ఇందులో మీకు తగ్గట్టుగా ఏదన్నా బయోడేటా మంచిది అనిపించింది అంటే ఎవరైనా మాదిగా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి బయోడేటా అనేది షేర్ చేయండి. మా వైపు నుండి మిమ్మల్ని కోరుకునేది అది ఒక్కటే. అదే విధంగా ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా చూస్తేనే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళ యొక్క పూర్తి వివరాలు, వాళ్ళ అడ్రస్, అన్ని వివరాలు అనేటివి మీకు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు ఎల్లప్పుడూ తీసుకొస్తుంటాము. మీకు ఏదన్నా క్యాస్ట్ గురించి కావాలి అని అంటే కింద మెసేజ్ చేయండి. దానికి తగ్గట్టుగా మేము సంబంధాలు అనేటివి మీ ముందుకు వీడియో రూపకంలో తీసుకొస్తూ ఉంటాము. ఇప్పుడు మాదిగా అబ్బాయిల గురించి, వాళ్ళ యొక్క బయోడేటా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ రేఖ మేడం మాటల్లో విందాం. మాదిగా కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/5/1991, హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ అయితే చేశారండి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 18 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైటెక్ సిటీలో ఉంటున్నారు. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటో మన జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, మాదిగా హిందూ కులస్తులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబు, ఈ అబ్బాయి సాలరీ 18 లక్షలు అండి సాఫ్ట్వేర్ లో. ఈ అబ్బాయి వాళ్ళది హైటెక్ సిటీ హైదరాబాద్ కాబట్టి వీళ్ళ రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కోరుకుంటున్నారు. అదే విధంగా అమ్మాయి కొంచెం అందంగా కూడా ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరన్నా మాదిగా హిందూ అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ సాయిబాబు గౌడ్ ఉండగా టెన్షన్ మీకెందుకండి. మరో అబ్బాయి గురించి, తన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, తన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, తను చేసే జాబ్ ఏంటి అనే వివరాలు మేడం మాటల్లో విందాం. మీ అందరి కోసం ఒక ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/11/1990, హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ అయితే చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. మన ఖమ్మంలోనే ఉంటాడు, జాబ్ కూడా అక్కడే చేస్తున్నారు. కాబట్టి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి పీజీ ప్రైవేట్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఖమ్మం చుట్టుపక్కల ఉన్న అమ్మాయి కావాలి మేడం, ఎక్కడ వద్దు, తెలంగాణలోనే మాత్రమే కావాలి. ఖమ్మం చుట్టుపక్కల ఎవరైనా ఎస్సీ మాదిగ కులస్తులు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా ఈ అబ్బాయి గిఫ్ట్ ఏం ఆశించడం లేదు. అమ్మాయి మినిమం ఒక ఇంటర్ డిగ్రీ చదివిన ప్రాబ్లం లేదు మేడం. అలా పేదమ్మాయి ఎవరున్నా నేను చేసుకుంటాను, నాకు గిఫ్ట్ తో సంబంధం లేదు, నేను ఏమీ ఆశించట్లేను మేడం, అమ్మాయి కొంచెం బాగుంటే చాలు అని తన యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా ఖమ్మం చుట్టుపక్కల మాదిగా హిందూ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగా హిందూ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ సాయిబాబా గౌడ్ ఉండగా మీకు ఎందుకండి టెన్షన్. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అబ్బాయి గురించి మేడం మాటల్లో విందాం. ఈ రోజు మీ అందరి కోసం డాక్టర్ అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/12/1988, హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ MBBS చేశారు. ఈ అబ్బాయి నెలకి 1,00,000 రూపాయలు అయితే సంపాదిస్తున్నాడండి. మన నల్గొండలో ఉంటున్నారు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి మన జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి MBBS డాక్టర్ గా చేస్తున్నాడు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ డాక్టర్ సంబంధాలు మాత్రమే కావాలండి. అది కూడా నల్గొండ, హైదరాబాద్. ఎందుకంటే అబ్బాయి హైదరాబాద్ లో చేస్తున్నాడు కాబట్టి నల్గొండ చుట్టుపక్కల ఉన్నా పర్వాలేదు మేడం, తెలంగాణ అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు. అబ్బాయి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అదే విధంగా
వీళ్ళకు 5 CR ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. అందుకోసం ఈయన డాక్టర్ సంబంధాలే చూస్తున్నాడు. అలా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఎవరైనా ఉంటే చూడండి మేడం అనేసి మనకు చెప్పారు. అదే విధంగా డాక్టర్ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా, సాయిబాబా సార్ ఉండగా మీకు ఎందుకండి టెన్షన్? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అబ్బాయి తను ఎక్కడి నుండి వచ్చాడు, తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన జాబ్ ఏంటి అన్న వివరాలు మేడం మాటల్లో విందాం. ఈ రోజు మీ అందరి కోసం అయితే లెక్చరర్ గా చేసే అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి ఎలా ఉంటాడని చూస్తున్నా. ఈ అబ్బాయి అయితే చాలా అందంగా ఉంటాడు, క్యూట్ ఉంటాడు. ఈ అబ్బాయి కూడా అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/8/1990. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ PG చేశారు. లెక్చరర్ గా చేస్తున్నారు. ఎక్కడని చూస్తున్నారా? మన కరీంనగర్ లో అయితే చేస్తున్నారు. ఈ అబ్బాయి సాలరీ నెలకి వచ్చేసి 50,000 అయితే సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నారు? సార్ రిక్వైర్మెంట్ ఏంటి? మన జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడట. ఈ అబ్బాయికి ఒక పెద్దగా రిక్వైర్మెంట్స్ ఏం లేవు. చిన్నగా డిగ్రీ చదువుకున్న అమ్మాయి అయితే చాలు మేడం. పెద్దగా నా కోరికలు ఏం లేవు. అమ్మాయి ఎలా ఉన్నా చేసుకుంటాను. పేదమ్మాయి అయినా పర్వాలేదు మేడం, నేను చేసుకుంటాను. కొంచెం డబ్బులు పెట్టుకొని బంగారం వేసుకొని చేసుకుంటాను. మినిమం డిగ్రీ అయితే ఉండాలి మేడం. మాదిగా హిందూలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మాదిగా హిందూ అబ్బాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయి గురించి, అబ్బాయి ఎక్కడి నుండి, అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, అబ్బాయి యొక్క శాలరీ ఎంత, జాబ్ ఏంటి, ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి మేడం మాటల్లో విందాం. ఈ రోజు అయితే నేను మీ అందరి కోసం ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/11/1990. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా అయితే చేశారండి. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 9 లక్షలు సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు అమ్మాయిని అయితే కోరుకుంటున్నాడు. ఈ అబ్బాయి మన హైదరాబాద్ హయత్ నగర్ లో ఉంటున్నారు. ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి? మన జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడట అబ్బాయి. 9 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళది హయత్ నగర్, హైదరాబాద్. కాబట్టి ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ పెద్దగా ఏం లేదండి. చిన్న జాబ్ చేసుకున్నా పర్వాలేదు మేడం. డిగ్రీ చదివి చిన్న జాబ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ ఎక్కడైనా పర్వాలేదు, చేసుకుంటాను. కోరుకునేది ఏంటంటే మా ఫ్యామిలీని అర్థం చేసుకొని అమ్మాయి అయితే మంచిది మేడం అనేసి చూస్తున్నారు. అర్థం చేసుకునే గుణం ఉండాలి అనేసి అబ్బాయి యొక్క కోరిక. అలాంటి అమ్మాయిలు ఎవరన్నా మాదిగా హిందూలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మాదిగా హిందూ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయి గురించి, తన యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, తన యొక్క జాబ్ ఏంటి, తన ఏం చేస్తున్నాడు, ఎంత చదువుకున్నాడు, తన శాలరీ ఎంత అన్న వివరాలు మేడం మాటల్లో విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారో బిజినెస్ అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/3/1993. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ MTech అయితే చేశారు. ఈ అబ్బాయి ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారు. ఎక్కడంటే మన హైదరాబాద్ లో చేస్తున్నారు. ఈయన రిక్వైర్మెంట్ ఏంటి? మన జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, బిజినెస్ చేసే అబ్బాయి అట. తన యొక్క రిక్వైర్మెంట్స్ పెద్దగా ఏం లేదండి. తన యొక్క బిజినెస్ అనేది తను ఆ అమ్మాయి కూడా హ్యాండిల్ చేయాలనేది. బిజినెస్ ఫ్యామిలీ అయితే బెటర్ మేడం. అందుకోసమే బిజినెస్ అమ్మాయిని కోసం చూస్తున్నాను. ఎవరైనా వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ బ్రదర్ గానీ బిజినెస్ చేస్తే తనకు తెలుస్తుంది కదా, అలా బిజినెస్ మైండెడ్ ఉన్న అమ్మాయి కావాలి నాకు అనేసి తన యొక్క రిక్వైర్మెంట్. అది కూడా ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు మేడం, నేను చేసుకుంటాను. కానీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి అనేసి తన యొక్క రిక్వైర్మెంట్. ఈ అబ్బాయి కూడా పెద్దగా కట్నం ఆశించడం లేదు, గిఫ్ట్ ఆశించడం లేదు. ఈ అబ్బాయికి చాలా ఆస్తి ఉంది. ఈ అబ్బాయికి మినిమం 10 CR ఉంది. వీళ్ళ సిస్టర్ ఉంటే సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు. G+3 హౌస్ కూడా ఉంది. బిజినెస్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మాదిగా హిందూలో అబ్బాయిల యొక్క బయోడేటాస్ అనేటివి బిజినెస్ వాళ్ళని తీసుకొచ్చాము, MBBS డాక్టర్స్ ని తీసుకొచ్చాము, అదే విధంగా సాఫ్ట్వేర్ వాళ్ళను, అదే విధంగా ప్రైవేట్ జాబ్, అదే విధంగా లెక్చరర్స్ కూడా తీసుకొచ్చాము. ఇలా అన్ని రంగాలలో మాదిగా హిందూలో అబ్బాయిలనైతే మేము ముందుకు తీసుకొచ్చాము. సంబంధాల కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ సాయిబాబా సార్ ఉండగా టెన్షన్ మీకెందుకండి? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మా అడ్రస్ వచ్చేసి జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.